2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభలను జయప్రదం చేయండి. రండి, తెలుగువాడి ఘనతను, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం. 3వ ప్రపంచ తెలుగు మహాసభలను నెంబర్ 1 ఓటీటీలో ఉచితంగా వీక్షించండి. నెంబర్ 1 ఓటీటీకి ఎటువంటి చందా చెల్లించకుండా నెంబర్ 1 ఓటీటీను ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మా ప్రసారాలు ఉచితంగా వీక్షించవచ్చు. ప్రకటనల కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7893935555. నమస్తే. సామాన్యుడి చేతుల సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన ఒక కీలకమైనటువంటి భాగస్వామిగా ఉంది. ముఖ్యంగా కూటమి అధికారంలోకి రావటానికి చాలా ఒక ప్రత్యేకమైనటువంటి వ్యూహంతోనే ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్ణయాలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు 3 పార్టీలను అలర్ట్ చేస్తూ, అంటే సొంత పార్టీ జనసేన, తెలుగుదేశం పార్టీ, అలాగే భారతీయ జనతా పార్టీ లాంటి క్రమంలో 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఏ రకమైనటువంటి విజయాలు సాధించారనేది మనం చూసాం. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది. పరిపాలనాపరమైనటువంటి అంశాలకు సంబంధించి చాలా బాగానే ఉంది. కొన్ని వర్గాలకు మాత్రం కాస్త వ్యతిరేకంగా ఉన్నప్పటికీ మెజారిటీ ఆఫ్ పీపుల్ బాగానే హ్యాపీగా ఉన్నారు. అందులో కూడా ప్రధానంగా ఉద్యోగ వర్గాలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. సరే, ఇప్పుడు కూటమిలో జనసేన పార్టీ చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా ఆ పార్టీ గురించి చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నో కష్టాలు, మరెన్నో నష్టాలు, ఎన్నో ఒడిదుడుకులు, అభ్యంతరాలు, అవరోధాలు అన్నీ కూడా ఎదుర్కొంటూ ఇప్పుడు ఈ స్థాయికి వచ్చింది. అంటే దాదాపుగా ఒక విజయ పరంపర కొనసాగించడానికి దాదాపుగా 10 ఏళ్ల సమయం పట్టింది. ఇటువంటి క్రమంలో ప్రస్తుతం కూటమిలో జరుగుతున్నటువంటి ఒక చర్చ ఏంటంటే, రాబోయే రోజుల్లో జనసేన చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించబోతుంది కూటమిలో అనేది. ఇప్పటికే దాదాపుగా పవన్ కళ్యాణ్ ఏది చెప్పినా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాదనరు అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. ఇలాంటి సందర్భంలో మరి పార్టీని కూడా ఒక రకమైనటువంటి ఏకతాటిపై నడిపించాలి. జనసేనలో ఒక బలమైనటువంటి సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని తయారు చేయాలి. ఇది ఆయన మెయిన్ కాన్సెప్ట్. ఎందుకనంటే ఇక్కడ పార్టీ అధ్యక్షుడిగా, అలాగే ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా కొద్ది బ్యాలెన్స్ చేసుకోవడం కష్టతరమైనటువంటి పని. సాధారణంగా ఎవరికైనా అంతే. ఎందుకంటే ఆ బాధ్యతలు ఎవరికైనా అప్పగించాలి అనుకుంటారు. ఇలాంటి సందర్భంలో తాజాగా చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, ఏదైతే జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఉన్నారో రామ్ తాలూరి, ఆయన మీద చాలా బాధ్యత పెట్టారు. వాస్తవానికి ఆ ప్లేస్లో నాగబాబు ఉన్నారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఇటువంటి సందర్భంలో ఆయన కూడా బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ని ఒక రకమైనటువంటి జోష్లో నింపలేకపోతున్నారు. పార్టీ అన్న తర్వాత అందరి అభిప్రాయాలు ఒకే విధంగా ఉండాలని రూల్ ఏం లేదు కదా. దానికి సంబంధించి ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయం. సో ఇలాంటి సందర్భంలో పార్టీని సమర్థవంతంగా తయారు చేయాలి. అలాగే క్యాడర్లో ఉన్నటువంటి ఏదైతే కొన్ని అనుమానాలు కానీ ఇలాంటివి వాటిని నివృత్తి చేయాలి. అలా చేయటం ద్వారా రాబోయే రోజుల్లో, అంటే 2029 నాటికి జనసేన ఒక బలమైనటువంటి శక్తిగా, వ్యక్తిగా, వ్యవస్థగా మారబోతుంది. ఖచ్చితంగా దానికి సంబంధించి ఒక రూట్ మ్యాప్ అనేది సిద్ధం చేశారు పవన్ కళ్యాణ్. ఎస్, జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ అన్నీ కూడా దీనికి యాప్టెడ్గా ఉన్నాయి. మొత్తానికైతే ఇప్పుడు ఒక కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది. అదేంటంటే, నాగబాబు పార్టీలో పవన్ కళ్యాణ్ వెంట ఉంటూ
ఆయన వ్యవహారాలు చూసుకోవడమే కాకుండా పార్టీకి ఒక పెద్ద దిక్కుగా, పెద్ద వ్యక్తిగా ఉన్నారు. ఆయన సాధారణంగా ఏ మీటింగ్కి వెళ్ళినా ఒక హుందాతనంగా ఉంటుంది, ఆయన హైట్ కానీ పర్సనాలిటీ కానీ. సో ఇలాంటి సందర్భంలో ఎమ్మెల్సీగా ఆయన ఇంకా ఇతర వ్యాపార వ్యవహారాల్లో కాస్త పార్టీ కోసం సమయం కేటాయించలేకపోతున్నారు అనేది బాగా వినిపిస్తుంది. ఇటువంటి సందర్భంలోనే రామ్ తాల్లూరి, ఆయన సినీ ప్రొడ్యూసరు, ఖమ్మంకు చెందినటువంటి వ్యక్తి, ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ వెంట నడుస్తూనే ఉన్నారు. ఆయన ఏ రోజు కూడా పదవులను ఆశించాల. ఇటువంటి సందర్భంలో ఒక చర్చ జరుగుతుంది రాజకీయంగా. నాగబాబు మంత్రిగా 1 ఇయర్ పూర్తయింది. మీకు డౌట్ రావచ్చు, అదేంటి నాగబాబు మంత్రిగా 1 ఇయర్ అవటం ఏంటని. నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటున్నాం అని పత్రికా ప్రకటన విడుదల చేసి 1 ఇయర్ పూర్తయింది 2024 డిసెంబర్లో. దీనికి సంబంధించి ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ ఏంటంటే, ఎందుకు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోలేకపోయారు. దానికంటే ముందు అసలు ఆ మంత్రివర్గంలోకి తీసుకుంటున్నాం అని ఆ యొక్క ప్రకటన ఒకసారి మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభ కూటమి అభ్యర్థులుగా తెలుగుదేశం పార్టీ నుండి శ్రీ బేదా మస్తాన్రావు, శ్రీ సానా సతీష్ గారు, భారతీయ జనతా పార్టీ నుండి ఆర్ కృష్ణయ్య గారులను ప్రకటిస్తున్నాం. జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీ కొనిదెల నాగబాబు గారిని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకునేందుకు నిర్ణయించడమైనది. అంటే ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నారు, కొద్ది రోజుల్లో మంత్రివర్గంలోకి తీసుకుంటున్నాం అనేది దీని సారాంశం. ఆయన స్వయంగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు. ఇది ఎప్పుడు వచ్చింది? 9/12/2024. దీనికి సంబంధించి డిసెంబర్లో. ఇది జరిగిన తర్వాత ఒక కీలకమైనటువంటి పరిణామం జరిగింది, చోటు చేసుకుంది. సాధారణంగా ఎలాంటి పదవులు లేకపోయినా మంత్రివర్గంలోకి తీసుకోవచ్చు. ఆ తర్వాత వారికి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారు. మనం చాలా సందర్భాల్లో చూసాం, గతంలో కూడా నారా లోకేష్ అదే పరిస్థితి. సో ఇటువంటి సందర్భంలో ఎమ్మెల్సీ కూడా డిసెంబర్లో ఇచ్చారు. మరి అప్పటి నుంచి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నాగబాబు మంత్రివర్గంలోకి తీసుకోకపోవడానికి కారణాలేంటి అనే దాని మీద సర్వత్రా ఒక చర్చనీయాంశమైనటువంటి ఒక డిస్కషన్ అనేది నడుస్తుంది. దానికి జనసేనలో వినిపిస్తుంది, అలాగే రాజకీయ వర్గాల్లో పొలిటికల్ అనలిస్టులు డిస్కస్ చేస్తున్నటువంటి మాట ఏంటంటే, ఖచ్చితంగా నాగబాబుని ఒకవేళ మంత్రివర్గంలోకి తీసుకుంటే పార్టీలోనే కాదు కూటమిలో కూడా భిన్నమైనటువంటి చర్చ జరుగుతుంది. అంటే ఒక రకమైనటువంటి అయోమయానికి, గందరగోళానికి గురి చేసే విధంగా నారా చంద్రబాబు నాయుడు రిలీజ్ చేసినటువంటి పత్రికా ప్రకటన ఉంది. అంటే కూటమిలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి అని గ్రహించినటువంటి పవన్ కళ్యాణ్ దాన్ని సున్నితప్రాయంగా తిరస్కరించారు. అంటే నా సోదరుడికి మంత్రి పదవి అవసరం లేదు అనేది. ఇక్కడ ఎందుకంటే నిజంగా ఈ పత్రికా ప్రకటనను ఆధారంగా చేసుకొని ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసేసుకుని ఖచ్చితంగా మేము మంత్రివర్గంలోకి తీసుకుంటున్నామని నిర్ణయించడమైనది. అంటే ఇక్కడ చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. నిర్ణయించడమైనది అంటే తీసేసుకున్నారు నిర్ణయం, త్వరలోనే మంత్రివర్గంలో తీసుకుంటాం. ఒకవేళ అలా కాకుండా కొనిదెల నాగబాబు గారిని మంత్రివర్గంలోకి తీసుకోవడానికి చర్చ జరుగుతుంది, త్వరలోనే ఆ నిర్ణయాన్ని ప్రకటిస్తాం అంటే అది వేరేలాగా ఉండేది. కానీ ఇక్కడ అలా లేదు. నిర్ణయించడమైనది అంటే ఆల్రెడీ డిసిషన్ మేకింగ్ తీసేసుకున్నారు. సో దీని మీద ఇప్పుడు విస్తృత స్థాయిలో చర్చ జరుగుతుంది. రాష్ట్ర మంత్రిగా ఏడాది పూర్తి చేసుకున్న కొనిదెల నాగబాబు అనేది సోషల్ మీడియాలో ఈ ఏదైతే నారా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ప్రకటన ఉందో అది అటాచ్ చేస్తూ ఒక రకమైనటువంటి ప్రచారం జరుగుతుంది. సో మొత్తానికైతే అంటే జనసేన పార్టీలో ఏ రకమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు కానీ ప్రతికూలమైనటువంటి వాతావరణం రాకుండా ఉండేందుకే పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏదైతే ప్రకటన ఇచ్చారో తర్వాత ఆలోచించి పవన్ కళ్యాణ్ నాగబాబుని మంత్రివర్గంలోకి తీసుకోకుండా ఆయనే హోల్డ్లో పెట్టారు అనేది వాస్తవమే, మంచి పరిణామం ఇది. ఎందుకనంటే ఇప్పుడు ఆయన తీసుకుంటే ఒకే కుటుంబం నుంచి
నాగబాబు, అతని సోదరుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు ఉన్నారు. ఇంకేంటి సమన్యాయం ఏంటి, సామాజిక పరంగా ఏ రకమైనటువంటి సమతుల్యత ఉంది అనేది బయటికి బ్యాడ్గా వెళ్తుంది అనేది. అందుకే ఆయన మంత్రివర్గంలోకి తీసుకోలేదు అనే చర్చ అయితే రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ఏం చూడాలి, రానున్న రోజుల్లో బహుశా కొద్ది రోజుల్లోనే మంత్రివర్గ విస్తరణ, అలాగే మంత్రుల శాఖలు కూడా మార్పులు చేర్పులు ఉన్నాయి. చాలా కీలకమైనటువంటి పరిణామం త్వరలోనే చోటు చేసుకోబోతుంది. చూడాలి ఎలాంటి వాతావరణం కూటమిలో ఉంటుందనేది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.